ద లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, నేటి వాక్య ధ్యానము కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా 61వ కీర్తన 4వ వచనాన్ని చదువుకొని ధ్యానం చేసుకుందాం. యుగ యుగములు నేను నీ గుడారములో నివసించెదను, నీ రెక్కల చాటున దాగుకొందును. సెలా. ఆమెన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, చదువుకున్న ఈ లేఖన భాగం నిమిత్తమే ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతులైన తండ్రి, మా మంచి దేవ, మీ ఘనమైన ఉన్నతమైన అతి శ్రేష్టమైన నామానికి స్తోత్రం కలుగునగాక. తండ్రి, ప్రతి ఉదయమున నీ వాక్య లేఖనాలను ధ్యానం చేస్తూ మా దినాన్ని మేము ప్రారంభిస్తూ ఉండగా, అయా ఈరోజు మేము చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి. ఈ లేఖన భాగంలో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మీరే మాకు బోధించి నేర్పించమని యేసయ్య పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, ఈ 61వ కీర్తన 4వ వచనములో భక్తుడు పాడి స్తుతిస్తూ ఉన్నాడు, తన స్థితిని తెలియచేస్తూ ఉన్నాడు. యుగ యుగములు నేను నీ గుడారములో నివసించెదను, నీ రెక్కల చాటున దాగుకుందును. ప్రియ దేవుని పిల్లారా, ఈ మాటలు అనేటువంటి వ్యక్తి ఎవరు? ఈ మాటలు అంటున్నటువంటి వ్యక్తి ఒక మహారాజు. అనేక యుద్ధములను జరిగించిన గొప్ప వీరుడు దావీదు అనంటే రాజ్యముల మీద అధిపతులైనటువంటి వారు, రాజులు గడగడలాడేవారు. దావీదు మహారాజు దండెత్తుతున్నాడు అంటే, దావీదు మహారాజు ఈ పట్టణం మీదకి రాబోతున్నాడు అని అంటే రాజుల గుండెలు అదిరేవి. అట్లాంటి గొప్ప రాజు, గొప్ప యుద్ధములు జరిగించినటువంటి మహారాజు, గొప్ప సంపన్నుడు, అన్నిటికంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. ప్రియ దేవుని పిల్లరా, ఎంతో గొప్ప ఉన్నతమైన స్థానం దేవుడు ఇశ్రాయేలునకు రాజుగా, యోధా రాజుగా గొప్ప ఆధిక్యతను కనపరిచినటువంటి వ్యక్తి. 40 సంవత్సరాలకు పైగా తన ప్రజలైన వారిని పాలించటానికి అధికారం ఇచ్చినటువంటి వాడు. ప్రియ దేవుని పిల్లరా, తన చేత్తో ఎన్నో యుద్ధాలు జరిగించిన వాడు. ఎంతమంది రాజులను మట్టి కరిపించినటువంటి వ్యక్తి, ఒక ఉన్నతమైన శ్రేష్టమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి అంటున్నటువంటి మాట ఏంటో తెలుసా? యుగ యుగములు నేను నీ గుడారములో నివసిస్తాను అంటూ ఉన్నాడు. నాకు నీవిచ్చిన ఈ బంగ్లాలో నేను ఉంటాను, ఈ రాజుకోటలో నేను ఉంటాను, నా అంతఃపురంలో విలాసవంతమైన జీవితం జీవిస్తాను అని అంటలేదండి. ఒక పరిపూర్ణమైన మహారాజు అంటున్నటువంటి మాట ఏంటో తెలుసా? నీ గుడారములో నేను ఉంటానంటున్నాడు. నీ గుడారము అనగా, ఈ గుడారము దేవునికి దేనికి సాదృశ్యము అని అంటే, దేవుని యొక్క సన్నిధికి, దేవుని ఆలయానికి సాదృశ్యంగా మనం ఇక్కడ చెప్పవచ్చును. దేవుని పిల్లారా, అంత ఉన్నతమైన, అంత గొప్ప వ్యక్తి, గొప్ప ధన సంపద కలిగినటువంటి వాడు, గొప్ప కోటీశ్వరుడిగా ఆ దినాన ఉన్నటువంటి వ్యక్తి దేనిని కోరుకుంటున్నాడు తెలుసా? విలాసవంతమైన భవనాన్ని కాదు, విలాసవంతమైన పరుపును కాదు, తనకున్న దానిని చూసి నేను దీనిలోనే ఉండాలి అనేటువంటి ఆశ కలిగి మాట్లాడటం లేదు. ఏమంటున్నాడు తెలుసా? ఇవన్నీ నాకున్న నీ గుడారంలో నేను లేకపోతే నాకు క్షేమం లేదయ్యా అని అంటున్నాడు. ప్రియ దేవుని పిల్లారా, ఆయన గుడారంలో, ఆయన ఆలయంలో నివసించడమే నాకు సురక్షితము, నాకు మంచిది అంటున్నాడు. ప్రియ దేవుని పిల్లారా, ఎంత ఉన్నతమైన మాట ఇది! నీవు చెప్పగలవా? నీకున్న ఆస్తిని, నీకున్న పలుకుబడిని, నీకున్న బంగ్లాను, నీకున్న లోపల ఉన్నటువంటి ఫర్నిచర్ని, పరుపులను, నీకున్నటువంటి ఇంపోర్టెడ్ వస్తువులను చూసి నువ్వు మురిసిపోతున్నావే? నువ్వు దేవుని సన్నిధిలో లేకపోతే నీవు ప్రమాదము కదూ. నీ ఇంటిలో నీవు ఉండి దేవుణ్ణి మరిచిన వారులారా, ఈ రోజున ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. అంత గొప్ప వ్యక్తే నీ ఆలయంలో ఉంటేనే నాకు రక్షణ అని తలస్తే, ఈరోజు నీ ఇంటిలో నీ ఉంటూ దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావు కదా. ఆ దినాన్న దేవుడు దావీదుని ఎంతగానో హెచ్చించాడు. ఈ రోజున నీ హెచ్చింపు, నీ యొక్క పేరు ప్రతిష్టలు నీవు చూసుకుని మురిసిపోతా ఉన్నావు. నీ ఆయువు ఎంత అల్పమైనదో
నీవు గ్రహించటలేదు. నీవు నీ ఇంటిలో ఉండుట కంటే ఆయన గుడారంలో, ఆయన ఆలయంలో ఉండటం ఎంతో మేలు. ఆయన గుడారము మరి నీకు సమీపముగా ఉంటే సరిపోదు, ఆ గుడారములో నీవు నివసించాలి. ఆ గుడారంలో నీవు నివసించినట్లయితే నీకు ప్రమాదమేమి రానియడు నీ దేవుడు. ప్రియదేని పిల్లరా, ఇంకొక మాట అంటున్నాడు కదా, నీ రెక్కల చాటున నేను దాగుకుంటాను. అపాయం వచ్చినప్పుడు, ప్రళయం వచ్చినప్పుడు, మరి వేదనలు సంభవించినప్పుడు నేను ఆ వారి చోట వీరి చోట నేను దాగను, నీ రెక్కల చాటునే నేను దాగుతాను అంటున్నాడు. నీ గుడారంలో నివసిస్తా, నీ రెక్కల చాటున నేను దాగుకుంటా, ఇంకా నాకు భయం ఏమిటి అని ఒక ఉన్నతమైన, ఎంతో ధన సమృద్ధి కలిగినటువంటి వ్యక్తి, ఒక గొప్ప వ్యక్తి, మహారాజు చెప్పగలిగితే ఈ రోజున నీవెంత, నీ బ్రతుకెంత, నీ జీవితం ఎంత, దేవుడు నిన్ను పడిన స్థితిలో నుండి లేవదీసి ఒక ఉన్నతమైన పరిస్థితిలోనికి, ఉన్నతమైనటువంటి ఆధిక్యతను దేవుడు నీకు ఇస్తా ఉన్నాడు కదా. నీకు మంచి ఉద్యోగమును, మంచి ఇంటిని, మంచి బిల్డింగును, మంచి ఇంపోర్టెడ్ వస్తువులను నీకు ఎంతో అధికముగా దయచేశాడు. అలా ఇచ్చిన నీ దేవుని నీవు మర్చిపోయి ఈ రోజున నీ ఇంటిని, నీ ఉద్యోగమును, నీ అధికారమును చూసుకొని నీవు మురిసిపోతా ఉన్నావు, దేవుణ్ణి విడిచిపెట్టేశావు. ఈ రోజున ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, గొప్ప వ్యక్తే మరి నా సన్నిధిలో, నా గుడారంలో నివసించాలని కోరుకుంటే నీవు నీ గుడారములో, సరంబి వేసిన నీ ఇంటిలో ఉండాలని ఆశపడతా ఉన్నావు. అది నీకు క్షేమకరమైనది కాదు. నీకు నిత్యము క్షేమమును, రక్షణను అనుగ్రహించేది ఏమిటంటే దేవుని యొక్క గుడారమే. ప్రియదేవుని పిల్లలారా, ఈ రోజున నీవు నీ గుడారమును చూసి, నీ ఇంటిని చూసి మురిసిపోతున్నావేమో. దేవుని ఆలయంలో నీవు నివసించకపోతే, దేవుని ఆలయం వైపు నీ చేతులు చాచకపోతే, మరి ఆయన రెక్కల చాటును నువ్వు దాగుకొనకపోతే నీకు రక్షణ లేదు. నీవు కనుగొనబడతావు, అపవాది చేతులు పడతావు. కావున దేని పిల్లలారా, ఈ రోజున అంత గొప్ప వ్యక్తి చెప్పగలిగితే మరి నీవు ఎందుకు ఆయన గుడారాన్ని నిర్లక్ష్యం చేస్తా ఉన్నావు? ఆయన రెక్కల చాటున నివసించడానికి రాకుండా నీవు కట్టుకున్న ఇంటిలోనే దాగుకోవాలని ఆశపడతా ఉన్నావు. అది క్షేమకరము కాదు అని దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేని పిల్లల, ఒక రాజు ఉన్నాడు. ఆయన బబులోను సామ్రాజ్యానికి గొప్ప రాజు. ఆ గొప్ప రాజు అనేక యుద్ధాలను జరిగించాడు. ఆ గొప్ప రాజుని మరి దేవుడు ఆశీర్వదించాడు. అయితే ఒకనొక దినాన్న మరి ఏం చేశాడో తెలుసా? తన రాజనగరిలో, తన అంతఃపురంలో నుండి బబులోను సామ్రాజ్యాన్ని చూస్తూ ఇలా అన్నాడు, ఈ బబులోను సామ్రాజ్యము నా శక్తి సామర్థ్యముతో నేను స్థాపించుకున్నది కాదా? ఈ యొక్క రాజు కోట నా బలాధికారము కాదా? ఇదంతా నేను నా బలము చేత నేను సంపాదించుకున్నది, నాది అని ఆలోచన కలిగి తన మనసులో అనుకుంటా ఉన్నాడు. ఓహో, ఈ రాజభోగము నాదే కదా, నేనే సంపాదించుకున్నాను కదా, నా స్వశక్తితో నేను దీనిని మరి ఏర్పాటు చేసుకున్నాను కదా, ఈ రాజుకోట, ఈ అంతఃపురము ఇదంతా నా బలాధికారమే అని రాజు తన హృదయంలో అనుకుంటూ ఉండగా ఆ మాటలు దేవుడు విన్నాడు. అంతకుముందే మరి తనకు ఒక కలను కలుగు చేశాడు. ఇంకా కొన్ని దినాలలో నీకున్నటువంటి ఈ రాజాధికారాన్ని తీసివేసి నిన్ను అడవుల పాలు చేస్తాను, నీవుకు జంతు స్వభావం వచ్చేస్తుంది, నీవు గడ్డి తింటావు అని దేవుడు తన ప్రవక్త ద్వారా మరి దర్శన రూపంగా మాట్లాడాడు. దానిని ఈ రోజున నెబుకద్నెజరు తన హృదయంలో గర్వించి ఈ రాజ్యము, ఈ అధికారము ఇదంతా నా స్వశక్తి చేత, నా బలము చేత నేను సంపాదించుకున్నానని మనసులో అనుకున్నప్పుడు దేవుడు ఏదైతే కళ ద్వారా తెలియచేశాడో రాజుని గడ్డి తినేవాడిగా పశువు హృదయం వచ్చేసిందండి. గడ్డి తిన్నాడు, 7 సంవత్సరాలు గడ్డి తిన్నాడు, పశువుల వల్ల ప్రవర్తించాడు, పశువు రూపం వచ్చేసింది. దేవుని పిల్లారా, ఆలోచన చేశారా ఎవరు ఆ రాజు అని అంటే ఆ రాజు నెబుకద్నెజర్ అనే రాజు తన మనసులో గర్వించిన కారణాన్ని బట్టి మనుష్య స్వభావమును తీసివేసి పశువు స్వభావాన్ని దేవుడిచ్చాడు. దేవుని పిల్లరా, కావున నీవెంతటి వాడవు?
నీవు దేవుని గుడారంలో నివసించకపోతే, నీకిచ్చిన సమస్తమును ఆయనది అని నీవు గ్రహించకపోతే, దేవుడు నిన్ను కూడా మరి అలాగునని నీవు తెలుసుకునేటట్లుగా, నీ కళ్ళు తెరవచేయనట్లుగా దేవుడు నిన్ను కూడా అలా చేయగలడు, అధికారం గలదు. అయినా ఎంతవరకు నిన్ను కాపాడుతూ ఉన్నాడంటే, నీ గర్వమును నీ అతిశయమును చూసి ఆయన ఇంకను ఓర్చుకుంటూ ఉన్నాడంటే ఆయన ఎంత ప్రేమామయుడు, కరుణామయుడు. ఒకసారి ఆలోచన చేయి. నీ జీవితంలో నీవు ఎక్కడ దాగుకున్నా నీకు మరి క్షేమము లేదు, కానీ ఆయన గుడారములో నివసిస్తే, ఆయన రెక్కల చాటు నువ్వు దాక్కుంటే నీకు ఏ ప్రమాదము వాటిల్లదు. నీవు అది ఎంతటి ప్రమాదకరమైన బాంబులు మన మీద పడినా ఆయన సురక్షితంగా మనల్ని కాపాడుతాడు. ఆ సురక్షితమైన ఆయన గుడారంలో నివసించాలన్న ఆశ నీకుందా? ఆయన రెక్కల చాటును దాగుకోవాలనే కోరిక నీవు కలిగి ఉంటే నాతో కలిసి చిన్న ప్రార్థన చేయి. సకల ఆశీర్వాదముల కారణభూతుడైన తండ్రి, నా మంచి దేవా, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలు నాయన. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన ఉదయాన్ని అనుగ్రహించారు తండ్రి. ఈరోజు నీ గొప్ప రాజు నాయన, అనేక మరి పట్టణాలను జయించినటువంటి రాజు, 40 సంవత్సరాలకు 400 మరి పైగా నైనా యుద్ధాలు జరిగించినటువంటి గొప్ప వ్యక్తి నైనా. ఇదిగో నీ రాజు, నీకు ఇష్టడైన వాడు నైనా. ఇదిగో తండ్రి, నీ గుడారంలో నివసించాలని ఆశపడితే, అంత గొప్ప ధన సంపన్నుడు, పేరు ప్రతిష్టలు కలిగిన వాడు, మహారాజే నీ గుడారంలో నివసించాలని ఆశపడితే, ఈ రోజున తమకున్న దానిని చూసి అతిశయపడుతూ గర్విస్తూ నీ గుడారంలో నివసించకుండా, నీ రెక్కల చాటుకు రాకుండా అయ్యా తమను భద్రపరుచుకున్నామని అనుకుంటున్న అవిధేయులతో అయినా, ఇదిగో తండ్రి నైనా, బుద్ధి లేని వారితో మీరు మాట్లాడారు నాయన. ఈ రోజున నాయన నీవు మాట్లాడిన మాటలను బట్టి, నీ గుడారంలో నివసించటే మాకు మేలు అని, నీ రెక్కల చాటును దాగుకుంటే మాకు క్షేమకరమని తెలియచేసావు నాయన. ఈ మాటలు విన్న వారి జీవితాన్ని అయా నీకు సమర్పించుకొని, వారు ఏదైతే ఇంతవరకు పోగొట్టుకున్నారో దానిని మరలా పొందుకోవటానికి నీ కృపను చూపినందుకే వందనాలు చెల్లిస్తూ, ఈ దినం మేము చేసిన ప్రతి పనిలోనూ మీ కృపతోడుగా ఉంచి మీ దుత్తల కాపుదలను గ్రహించి మీరు మహిమ పొందుకోమని, ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.